ఏ సినిమా చూడాలని కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? ఏ సినిమా చూడకపోతే సంథింగ్ మిస్ అయ్యాను, ఇదెలా మిస్ అయ్యాను ఫీల్ అవుతున్నారా? అస్సలు టెన్షన్ పడొద్దు. బెటర్ సబ్‌స్క్రైబ్ మూవీ మ్యాటర్స్. యాక్చువల్లీ నిన్న సండే కదా! నిన్నే పెడదామనుకున్న ఈ వీడియో. బట్ ఎందుకో ఇంకో మూవీ చూద్దామని చూసా. దానివల్ల నిన్న కుదరలేదు. సో, మొత్తం 8 సజెషన్స్‌తో ఈ వీడియోతో వచ్చాను. 7 మూవీస్ అండ్ ఒక యానిమే. సరే మరి ఇక లిస్ట్‌లోకెళ్ళిపోదాం. నంబర్ 8 స్పైడర్స్. ఈ మూవీకి ఇన్ఫెస్టెడ్ అని, వెర్మైన్స్ అనే పేర్లు కూడా ఉన్నాయి. సో, కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఒక ఫ్రెంచ్ అపార్ట్మెంట్‌లోకి ఫాస్ట్‌గా గ్రో అయ్యి, ప్రొడ్యూస్ అయ్యే స్పైడర్‌ని తీసుకురావడంతో స్టోరీ టర్న్ అవుతుంది. సింగిల్ ఈవెంట్‌తో మొత్తం ఎలా మారిపోయిందో, ఏ లెవెల్‌లో ట్రాప్ అయ్యారన్నది చూడొచ్చు. గ్రాఫిక్స్ అండ్ బడ్జెట్ మరీ అంత లేకపోవచ్చు. బట్ సింగిల్ లొకేషన్ అయిన అపార్ట్మెంట్‌లోనే మొత్తం ఉన్నా కానీ, బాగా మనల్ని ఎంగేజ్ చేయటంలో అస్సలు రాజీ పడలేదు. ఇక స్పైడర్స్ కదలకుండా చేయాలంటే న్యూ ఎలిమెంట్‌ని యూజ్ చేయటంతో మరింత ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది మూవీ. నెంబర్ 7 స్మైల్ 2. 2020లో లారా హ్యాజంట్ స్లెప్ట్ అనే షార్ట్ ఫిల్మ్ తీశారు డైరెక్టర్. ఇక ఆ కాన్సెప్ట్‌తో లైఫే చేంజ్ అయిపోయింది డైరెక్టర్ పార్కర్ ఫిన్‌ది. వరుసగా స్మైల్ ఫ్రాంచైజ్‌తో సందు దొరికినప్పుడల్లా చేసుకుంటూ వెళ్తున్నారు. స్మైల్ 1 నార్మల్ పీపుల్‌తో ఆరిజిన్ చూపించి ఇప్పుడు ఈ సీక్వెల్‌తో ఒక సెలబ్రిటీకి ఆ కర్స్ పాస్ అవుతుంది. ప్రీవియస్ పార్ట్ లాగే ఇల్యూజన్స్, హెల్యూసినేషన్స్ ఉంటాయి. ఇక స్మైల్ తోటి క్రీపీనెస్ అండ్ జంప్ స్కేర్స్ కొత్తగా యూజ్ చేశారు. అప్పుడప్పుడు మెయిన్ లీడ్ అయిన నవోమి స్కాట్ టాలెంట్ చూపిస్తుంది ఏంటి అనుకున్నప్పుడల్లా అదేలేండి సింగింగ్ పర్ఫార్మెన్స్. అప్పుడు సడన్ జంప్ స్కేర్కి తీసుకెళ్లడం ఒక న్యూ ఎక్స్పీరియన్స్ని ఇచ్చింది. ఒకటేంటంటే ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అబ్రప్ట్ ట్రాన్సిషన్ చూపించారనే చిన్న డిసాటిస్ఫాక్షన్ తప్పితే మిగిలిన మూవీ అంతా ఈజీగా చూసేయచ్చు. ఇక క్లైమాక్స్లో నెక్స్ట్ రాబోయే ఫ్రాంచైజ్ మూవీస్ ఏ లెవెల్లో ఉండబోతున్నాయో హింట్ ఇచ్చేశారు. బహుశా అందుకే మెయిన్ లీడ్గా పాప్ స్టార్ క్యారెక్టర్ని తీసుకుని ఉండొచ్చు. అలా నెక్స్ట్ స్మైల్ 3 రాబోతుంది. 2025లోనే షూటింగ్ స్టార్ట్ చేస్తారంట. స్మైల్ 2 అయితే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 6 ఏ ప్లేస్ కాల్డ్ సైలెన్స్. సౌత్ కొరియన్ థ్రిల్లర్స్ లాంటి సీరియస్నెస్ మెయింటైన్ చేశారు. ప్రొడక్షన్ క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది. చైనీస్ మూవీ అయినా కానీ నాకైతే కొరియన్ థ్రిల్లరే చూసినట్టే అనిపించింది. ఒక స్కూల్లో బుల్లింగ్ చేసే వారిని చంపే సీరియల్ కిల్లర్తో స్టార్ట్ అవుతుంది మూవీ. షార్ట్ టైంలోనే మల్టిపుల్ సస్పెక్ట్స్ లిస్ట్లోకి యాడ్ అవుతూ ఉంటారు. ఇక మొత్తానికి కిల్లర్ ఎవరో అని తెలిసిన తర్వాత కూడా స్టోరీ వెళ్తూనే ఉంటుంది. మెయిన్గా చెప్పాలంటే స్క్రీన్ ప్లేనే నాన్ లీనియర్ అండ్ క్లెవర్గా రాశారన్నమాట. దీంతో పాటు మల్టిపుల్ ట్విస్ట్ అండ్ టర్న్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఆల్మోస్ట్ ప్రతిదీ ఓహో ఇలా జరిగిందా లాంటి ఫీల్ తెప్పిస్తుంది. ఇక ప్రీ క్లైమాక్స్ పోర్షన్స్లో కాస్త డార్క్ అండ్ డిస్టర్బింగ్గా ఉండడం చూడొచ్చు. ఈ మూవీని తీసిన డైరెక్టరే ప్రీవియస్గా మన దృశ్యంని చైనీస్లో ఏ షీప్ వితౌట్ ఏ షెపర్డ్ అని అక్కడ రీమేక్ చేశారు. ఈ ఇన్ఫో ఎందుకు మాకు అంటారా? సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్ ఫన్నా యా ఏయ్ మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. నెంబర్ 5 మురా. నలుగురు క్లోజ్ ఫ్రెండ్స్ అనే ఒక లోకల్ గ్యాంగ్స్టర్ దగ్గర జాయిన్ అవుతారు. ఒక టాస్క్ వచ్చింది చేయమని. అది ఎలా చేశారు, తర్వాత ఏమైందనేది ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్. స్టోరీ ప్రిడిక్టబుల్గానే ఉంటుంది. బట్ చాలా ఇంట్రెస్టింగ్గా తీశారు. మెయిన్గా నలుగురు ఫ్రెండ్స్ యొక్క ఫ్రెండ్షిప్, ఎమోషన్స్, వాళ్ళు చేసే థింగ్స్ ఇవి ఈ సినిమాకి బ్యాక్ బోన్గా నిలుస్తాయి. యాక్షన్కి యాక్షన్ ఉంటుంది, ఎమోషన్స్కి ఎమోషన్స్ ఉంటాయి. ఒక కొటేషన్ ఉంటుంది, రివెంజ్ ఈజ్ ఎ డిష్ బెస్ట్ సర్వ్డ్ కోల్డ్ అని. చివరగా ఆ కొటేషన్కి ఎప్పుడు సాటిస్ఫాక్షన్ వచ్చిందో ఏమో గుర్తులేదు. బట్ దీని దగ్గర మాత్రం అనిపించింది. కోపంతో వేడెక్కిన బాడీని చల్లార్చడానికి అలా నీళ్ళల్లో పడి లేస్తే ఎంత ఫీల్ ఉంటుందో అలాంటిది ఇది. అదేంటో ఆ సీన్ కూడా యూజ్ చేశారు ఈ మూవీలో. అనంతగా యాక్ట్ చేసిన ఆ పర్సన్ యాక్టింగ్, చివరిలోని తన ఎమోషనల్ సీన్స్ బాగా హైలైట్ అయ్యాయి. మొన్న మధ్య మలయాళం నుంచి వచ్చిన ఆర్డీఎక్స్ కంటే నాకు ఇదే నచ్చింది. ఒక ఫీల్ ఉంది ఇందులో. జస్ట్ ఏదో రాగా యాక్షన్ పెట్టేశామని కాకుండా మూవీ అయితే తెలుగులో ప్రైమ్ వీడియోలో ఉంది. నెంబర్ 4 జూరర్ నెంబర్ 2. బేసిక్గా జూరర్ అంటే 12 మెంబర్డ్ కోర్టు జ్యూరీ మెంబర్లో ఒక మెంబర్ అని. నార్మల్ పీపుల్ని తీసుకొచ్చి స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేని కేసెస్లో డీటెయిల్స్ చెప్పాక వాళ్ళు యునానిమస్ డెసిషన్కి వస్తే దాన్నే వర్డిక్ట్గా తీసుకుంటుంది కోర్టు. ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే ఈ ఇన్ఫర్మేషన్ తెలిస్తే మూవీ ఇంకా బాగా అర్థమవుతుందని. అయితే తాను జ్యూరీ మెంబర్గా ఉన్న ఒక మర్డర్ కేసులో యాక్సిడెంటల్గా మన హీరోని ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఏం చేస్తాడు అనే పాయింట్తో మూవీ రన్ అవుతుంది. తనొక్కడికే తెలిసిన నిజంతో ఇక క్వశ్చన్స్ అండ్ మ్యానిపులేషన్స్ ఎలా చెయ్యగలడా లాంటి ఎలిమెంట్స్ని కవర్ చేశారు. అలాగని మెయిన్ లీడ్ క్యారెక్టర్ హీరోయిక్గా ఉండదు, రియలిస్టిక్ అండ్ గ్రే షేడ్స్ ఉంటాయి. ఎడిషనల్గా డిస్కషన్స్, పాయింట్ ఆఫ్ వ్యూస్, ఇలా కోర్టు డ్రామాలో ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అవన్నీ ఉంటాయి. దీన్ని డైరెక్ట్ చేసింది వన్ ఆఫ్ ది ఐకానిక్ డైరెక్టర్స్ అయిన క్లింట్ ఈస్ట్వుడ్. 94 ఇయర్స్లో ఉండి కూడా మూవీ తీశారంటే ఒక్కటే అనాలనిపిస్తుంది, మొసలుడే గాని మహానుభావుడు. ఇదెక్కడి డెడికేషన్ అయ్యా. ఇక మూవీ అయితే ప్రైమ్ వీడియో అండ్ యాపిల్ టీవీలో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 3 క్యారీ ఆన్.
మూవీ అంతా కూడా సింగిల్ డేలోనే జరుగుతుంది. ఒక ఆర్డినరీ పర్సన్ మోస్ట్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్‌లో పడితే ఏం చేస్తాడు అనే థీమ్‌తో రన్ అవుతుంది. ఆ ఆర్డినరీ పర్సన్ వచ్చేసి ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ మెంబర్. ఇక ఛాలెంజ్ ఏమో కోల్డ్ బ్లడెడ్ స్మగ్లర్. ఒక 15-20 మినిట్స్ క్యారెక్టర్స్‌ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇక నెక్స్ట్ మూవీ అంతా రేసీ స్క్రీన్ ప్లేతో హై స్పీడ్‌తో పరిగెడుతుంది. ఆ సిచ్యువేషన్స్, ఇంటెలిజెన్స్, ఎత్తుకి పై ఎత్తు ఇలా అన్నిటితో నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. ముందేమో పోతే పోని అనుకున్నట్టు హీరో వదిలేసిన ఆ డేంజరస్ స్మగుల్డ్ గూడేంటి, ప్లాన్ ఏంటి తెలిసాక రిస్క్ చెయ్యాల్సిందే అనేలా చేంజ్ అవుతుంది. తప్పకుండా చూడండి. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఆడియో కూడా ఉంది. నెంబర్ 2 స్పీక్ నో ఈవిల్. ఇదొక సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ అనే మిక్స్డ్ జోనర్‌లోకి వస్తది. అటు పూర్తిగా సైకలాజికల్ కాదు, ఇటు పూర్తిగా హారర్ కాదు. అండర్‌లయింగ్‌గా ఉండే డార్క్ మోటివ్ వల్ల ఇలా అయింది. ఫిల్మ్ స్టార్ట్ అయిన మినిట్ నుంచి లాస్ట్ మినిట్ వరకు స్క్రీన్‌కి అలాగే హుక్ అయిపోతాం. ఆ లెవెల్‌లో సస్పెన్స్‌ని మెయింటైన్ చేశారని చెప్పొచ్చు. ఒక అమెరికన్ ఫ్యామిలీ రిమోట్ ఏరియాలో ఉండే ఇంగ్లీష్ ఫ్యామిలీ ఇంటికెళ్ళాక అక్కడ ఎలాంటి ఈవెంట్స్ జరిగాయన్నది మెయిన్ కాన్సెప్ట్. ఎక్కడో తేడా ఇరుక్కు అని మనకి ముందే తెలిసినా ఏం చేయబోతున్నారో, మోటో ఏంటి అనేది తర్వాత రివీల్ అయ్యాక అదిదా ట్విస్ట్ అనుకుంటాం. కానీ బ్లడ్ అండ్ వైలెన్స్ పెద్దగా ఏం లేకపోయినా కానీ బోన్ చిల్లింగ్ అట్మాస్ఫిరిక్ టెన్షన్ క్రియేట్ చేశారు చూడు, అక్కడే అటెన్షన్ ఫుల్గా గ్రాప్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి అనేలా. అది కూడా మూవీలో ఉండే 6 మెంబర్స్తో వాళ్ళే 98% స్క్రీన్ టైంలో ఉంటారు. మూవీ అయితే 2022లో సేమ్ టైటిల్తో వచ్చిన డానిష్ ఫిల్మ్కి రీమేక్. 2 ఇయర్స్ తర్వాత అంటే 2024లో నేను సజెస్ట్ చేస్తున్న ఈ రీమేక్ వచ్చింది. రెండిటికి క్లైమాక్స్లో మేజర్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఒక దాంట్లో రియలిస్టిక్ అండ్ హారిఫిక్ ఎండింగ్ ఇస్తే ఇంకో దాంట్లో జస్టిఫైయింగ్ అండ్ ఫినిష్డ్ ఎండింగ్ ఇస్తారు. రెండూ కూడా ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్నాయి. నెంబర్ 1 కైజీ. గ్యాంబ్లింగ్ అపోక్లిప్స్ కైజీ అనే మాంగా సిరీస్తో మొత్తం 2 యానిమే సీజన్స్ వచ్చాయి. ఒకటి కైజీ ది అల్టిమేట్ సర్వైవర్, ఇంకోటి కైజీ అగైనెస్ట్ ఆల్ ఆడ్స్. 2 సీజన్స్ కూడా నెట్‌ఫ్లిక్స్‌లోకి రావడం జరిగింది. అప్పుడెప్పుడో డెత్ నోట్ చూసి టెన్షన్‌కి గురైన నేను మళ్ళీ అంత టెన్షన్‌కి గురైంది దీనికి. బుర్రకి పని పెట్టిద్ది, మామూలు పని కాదు. గ్యాంబ్లింగ్‌కి కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిలోని లొసుగులు వెతికే చోట నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిద్ది రేటింగ్. ఇది ఎప్పుడో వచ్చినప్పటికీ దీనికి రావాల్సిన రికగ్నిషన్ రాకపోవడంతో పెద్దగా లైమ్ లైట్‌లోకి రాలేదు. బట్ స్క్విడ్ గేమ్ ఎప్పుడైతే దీన్ని ఇన్స్పైర్ అయ్యి వచ్చిందో, మేము ఇన్స్పైర్ అయిన వాటిలో ఇది కూడా అని మేకర్స్ చెప్పారు. 2021లో వచ్చిన స్క్విడ్ గేమ్ 1లోని ఐడియా దీని నుంచి తీసుకున్నది. జస్ట్ ఐడియా మాత్రమే, అది వేరే ఇది వేరే. దిస్ ఈజ్ ఆన్ ఏ ఓల్డ్ డిఫరెంట్ లెవెల్. ఇది గ్యాంబ్లింగ్ అండ్ గ్యాంబ్లర్ అయిన కైజీ గురించి ఉంటుంది. ఇక నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ రైట్స్ కొని మొత్తానికి దీన్ని రిలీజ్ చేసింది తమ ఓటీటీలో రీసెంట్‌గా. నేను చూసిన వాటిలో టాప్ గ్యాంబ్లర్ క్యారెక్టర్ వీడే. మిగతా వాళ్ళు అయితే ఉండుండొచ్చు. బట్ ఇంకా నేను చూడలేదు కాబట్టి సో అప్పటి వరకు కైజీయే. ఇందులో మన మెయిన్ ప్రొటాగనిస్ట్ అప్పులుంటాయి వాడికి. కొందరు కండక్ట్ చేసే గ్యాంబ్లింగ్ వరల్డ్‌లోకి దిగుతాడు. ఆ గేమ్స్ అల్లాటప్పవి కాదు. బుర్ర ఉన్నా సరిపోదు. అది యూజ్ చేయటం తెలియాలన్నమాట. అండ్ మోర్ ఓవర్ ట్రాప్‌లో పడకూడదు. అసలు ఎన్ని టాక్టిక్స్, ఎన్ని స్ట్రాటజీస్, ఎన్ని హిడెన్ సీక్రెట్స్, ఎన్ని ప్లాన్స్ ఉంటాయంటే చూస్తున్నప్పుడు బాబోయ్! ఎంత ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో ఆలోచించారని అనిపించింది. ఎవ్రీ గేమ్ ఏదో ఒకటి నేర్పిస్తది జీవితం గురించి. సింపుల్‌గా చెప్పాలంటే ఈ యానిమే పైకి గ్యాంబ్లింగ్ అండ్ గేమ్స్ విన్నింగ్ ఆర్ లూజింగ్‌తో ఉన్నప్పటికీ కంప్లీట్‌లీ లైఫ్ లెసన్స్‌తో డీపర్ మీనింగ్‌తో ఉంటది. అసలు రియల్ వరల్డ్ అంటే ఏంటో నేర్పిస్తది. రియల్ వరల్డ్‌ని మీకు పరిచయం చేస్తది. కొడతావా? కొట్టించుకుంటావా? బ్రతుకుతావా? చస్తావా? తోస్తావా? తోయించుకుంటావా? మోసం చేస్తావా? లేక మోసపోతావా? ఇలా లైఫ్‌లో 2 డైరెక్షన్సే ఉంటాయని చెప్తుంది. నాకు తెలిసి మనీ యొక్క ఇంపార్టెన్స్, దాని రూలింగ్ పవర్, టైమ్ వర్సెస్ మనీ, ఇంటెలిజెన్స్ వర్సెస్ ఫూలిష్‌నెస్ అనే వాటికి సరైన సమాధానం చెప్పిన వాటిల్లో అతి కొద్ది వాటిలో ఇదే అనుకుంటా. రాక్ పేపర్ సీజర్, డైస్ గేమ్స్ ఇవి మనకు తెలుసు. బట్ ఆ గేమ్స్‌లో నేను ఎంతలా ఇన్వాల్వ్ అయింది దీంట్లోనే. గేమ్స్ మధ్యలో ఆడేవాళ్ళు మమ్మల్ని ఎందుకని ఎంతలా ఆడుకుంటున్నారని అని అంటే కండక్ట్ చేసేవాళ్ళు మధ్య మధ్యలో కొన్ని విషయాలు చెప్తారు. అవి విన్నాక ఎవ్వరైనా సైలెంట్ అయిపోవాల్సిందే. ఆ రేంజ్ డీపర్ మీనింగ్ ఉంటది. ఇది గేమ్స్ గురించి కాదు, రియల్ వరల్డ్ గురించి. నీ చాయిసెస్‌కి, నీ డెసిషన్స్‌కి, నీ థింకింగ్‌కి, నీ వర్క్‌కి అన్నిటికీ బాధ్యత నీదే అని స్ట్రాంగ్‌గా చెప్తుంది ఈ యానిమే కైజీ క్యారెక్టర్ ద్వారా. నేర్పే పాఠాలు చాలా ముఖ్యం. దాన్ని ఇంటెన్సింగ్‌గా, ఎక్సైటింగ్‌తో గ్యాంబ్లింగ్ ద్వారా చెప్పడం జరిగింది ఇందులో. 2 సీజన్స్ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్నాయి. మరి థర్డ్ వన్ ఎప్పుడొచ్చిద్దో. సో ఇది మరి లిస్ట్. ఇందులో మీకు ఇష్టమైనవేంటో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ అలాగే మా సజెషన్స్ గనక నచ్చితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.